అందరికీ నమస్కారం. ఈ ఢిల్లీ బాంబే సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే అసలు బోల్డ్ అనే విషయాలు బయటకు వస్తున్నాయి. అవి చెప్దామనుకున్నప్పుడు ఇది వీడియో కనపడింది, ఈ న్యూస్ కనపడితే షాక్ అయ్యి నేనైతే. మనిషి సైకలాజికల్గా వీక్గా ఉన్నారు అంటే వాళ్ళతో చాలా ప్రమాదం. వాళ్ళకి కరెక్ట్గా టైంకి మెడిసిన్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళంటూ సెపరేట్ రూమ్లోనే ఉంచాలి. ఒకవేళ మీతో పాటు ఉంటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్కిజోఫ్రీనియా ఒక సైకలాజికల్ డిజార్డర్. దీంతో ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు చనిపోతారు, పక్కన కూడా చంపేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏదో వినిపిస్తున్నట్టు, వాళ్ళ గురించి ఏదో అనుకుంటున్నట్టు, వాళ్ళకి ఎవరో కనిపిస్తున్నట్టు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇలా సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అందులో ఈ స్కిజోఫ్రీనియా సైకలాజికల్ డిజార్డర్ని నాకు బాగా తెలిసిన వ్యక్తి రావడం, ఆ తర్వాత ఇబ్బంది పడటం, చివరి చనిపోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గుడిపాటి ఆ పర్సన్ పేరు వచ్చేసి శ్రీనివాస్, వయసు 37-36, భీమవరం 1 టౌన్. ఓకే, అతను 112కి నేను నైట్ ఫోన్ చేశాను, అంటే ఎర్లీ అవర్స్ మార్నింగ్ 4 వేసుకోండి చేసి, మా తమ్ముడు, అమ్మ పేరు మహాలక్ష్మి, తమ్ముడి పేరు రవితేజ, వాళ్ళ నాన్న పేరు శ్రీరాములు, ఆయన మన కరోనా సమయం చనిపోయారు. వాళ్ళు వైశ్య సామాజిక వర్గం, సో వ్యాపారం. వీళ్ళకి ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె పెళ్ళైంది, బెంగళూరులో ఉంటూ ఉన్నారు. శ్రీనివాసి గత కొద్ది కాలంగా మతస్థిమిత లేకపోవటం, బయట ఫైనాన్షియల్ కొన్ని ఇష్యూస్ ఇబ్బందులు ఉండటం, మనిషి కొంచెం వెయిట్ ఉండటం, ఈ ఇబ్బందులు ఉండటంతో పెళ్లి కూడా చేయలే. వాళ్ళ తమ్ముడు బాగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఓకే. వాళ్ళ అమ్మ 60 సంవత్సరాలు, తమ్ముడు వచ్చేసి రవితేజ 34-33 సంవత్సరాలు. ఏదైనా కొద్ది రోజులుగా మానసికంగా సరిగా ఉండలేదు కదా, మరి ట్రీట్మెంట్ ఇప్పించారో తెలియట్లేదు, కానీ ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. అప్పుడు బయటకు వస్తూ ఉంటాడు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా గొడవలు అంట. ఇక అతను బాగా డిసైడెడ్ ఏమని, అతను ఏదన్నా అనుకుంటే వాళ్ళ అమ్మకి తమ్ముడికి తెలిసిపోతుంది. నా మనసులో వాడికి ఎలా తెలుస్తుంది, వాళ్ళ మనుషులు కదా, దెయ్యాలు. అండ్ ఇక ఇతను వాళ్ళు బతికుంటే ఇక నాకు స్వేచ్ఛ లేదు, నేను బతకలేననేసి నిన్న నైటు వాళ్ళ అమ్మని తమ్ముడిని ఎంత ఘోరంగా చంపాడంటే 3 గంటలకు స్టార్ట్ చేశాడు, 4 వరకు గంట సేపు పొడుస్తూనే ఉన్నాడు ఇద్దరిని. అదేమంటే చాకు దిగటం లేదు పొడుస్తుంటే. అండ్ పొడుస్తున్నప్పుడు గిలగల కొట్టుకుంటున్నారు, మళ్ళీ బతికొస్తారని నాకు అనిపిస్తుంది, అందుకే పొడుస్తూనే ఉన్నా. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఆగిపోయారో, ఇంకా చనిపోయారని డిసైడ్ అప్పుడు మీకు ఫోన్ చేశాను, పోలీసులు చెప్పాడు. పోలీసులు షేక్ అయిపోయారు అసలు. వచ్చారు, ఈలోపు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగి కిందకు వచ్చేసాడు. పైన నీ బాడీలు వెళ్ళండి, ఇంకో లెగవర్లు ఇంక రారులే, నేనే చంపాను, వాళ్ళు దెయ్యాలు మనుషులు కాదు అన్నాడు. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? సైకలాజికల్గా ఎవరైనా తేడా కనుక ఉంటే దయచేసి వారికి ట్రీట్మెంట్ ఇప్పించండి. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. వీరితో సెపరేట్ రూమ్లోనే ఉంచండి. ఈ అబ్బాయి కూడా అలాగే ఉంచారు, బట్ కొంచెం ఫ్రీగా వదిలేసేటప్పటికి ఇలా చంపేశాడు. మరలా చెప్తున్నా, మానసికమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో అది చాలా చాలా ప్రమాదకరమైనవి. వాళ్ళు చనిపోతారు, ఎదురులను చంపుతారు. మంచిగా ఉన్నటువంటి అన్నీ కూడా చెడగొడుతూ ఉంటారు. నేను వాళ్ళకి తప్పడుతున్నా, అది ఒక సమస్య కాబట్టి ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటున్నాను. వీలైతే వారిని ఆసుపత్రిలోని కొన్నాళ్ళు ఉంచితే బాగుంటుంది, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం వైజ్ డాక్టర్ చెప్తారు, ఏం కాదమ్మా ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తాడు. నేను ఒక జర్నలిస్ట్గా అండ్ ఒక కామన్ మ్యాన్గా నేను చూసింది, నాకు తెలిసింది ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇది డాక్టర్కి సంబంధించింది కాబట్టి, మెడికల్ సంబంధించి కాబట్టి డాక్టర్ సలహాలు సూచనలు అయితే తీసుకోండి. మానసికంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇప్పించండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.